నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాశ్వతంగా ధ్వజారోహణం, వీరాంజనేయుని దర్శించుకున్న భక్తులు. జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం, తమ పార్టీలకు ఓట్లు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్న వివిధ పార్టీల నాయకులు. నవమి వేడుకలకు ముస్తాబైన రామాలయాలు. వార్తలను వివరాలు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు, కుల మతాలు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నను మళ్లీ ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్తో కలిసి మంగళవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాలన్నీ ఇప్పుడు మనకు రాబోయే కాలంలో కూడా ఎన్ని కూడా మనకు ఆయన కంటిన్యూ చేస్తాడు. అలాగే ఇంకా కొత్త పథకాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు వన్ సైడ్గా ఉండి దొల్లాలకు సంబంధించి మీరందరూ కూడా వన్ సైడ్గా ఉండండి. ఓట్లు వన్ సైడ్గా వేయండి. వైఎస్ఆర్సీపీని బలపరచండి. మనకు మన ఎంపీగా మన మిథున్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా అన్న పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో మనం అత్యధిక మెజార్టీ తేవాలి. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే కూడా అన్నీ కూడా మనం, ఎందుకంటే అన్న ఇక్కడ వస్తున్నాడు అంటే మీరందరూ కూడా రోడ్లోకి వచ్చేస్తే నిలిపేసే పరిస్థితి. ఈరోజు మీకు పుంగనూరు ప్రోగ్రామ్ ఉంది, వస్తారంటే మీరు దొల్లాల ఇంట్లో రోడ్లో నిలబడుకుంటే అన్న చూసేసి సున్నట్టు వెళ్ళిపోడు. కాబట్టి అక్కడ వచ్చి నిలిపి మీ బాధలన్నీ విని తర్వాత ఆయన అన్నీ కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతారు. కాబట్టి మనకు ఇంటి ముందరే మనం నిలుపుకోవచ్చు. ఏడేమైనా సమస్యలు ఉంటే కూడా అన్నీ కూడా మనం 3వ తేదీ పైన మన అన్నతో డైరెక్ట్ గెలిచిన తర్వాత మనలోనే వస్తాడు. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడే స్వాగతం చెప్పి మనకి ఇక్కడ సమస్యలన్నీ కూడా ఒక మెమరాండం ఇచ్చి మళ్ళీ దాన్ని మనం తొందరగా కంప్లీట్ చేసుకునే విధంగా మనం అంతా కూడా కృషి చేస్తాం. మీరందరూ కూడా మనకు మీకు సంబంధించిన డాక్టర్లకు సంబంధించిన పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మీరు ఇలా మనతో ఫ్రెండ్స్, మనకు తెలిసిన వారు, బంధువులు అందరూ కూడా చెప్పండి. మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన కుటుంబాలు, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అనేది వాస్తవం. కాబట్టి దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఏకపక్షంగా దాని గుర్తుకి ఓటేస్తారని అటు ఎంపీకి మిథున్ రెడ్డి గారికి ఇట్లా అన్నకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రార్థిస్తూ అవకాశం మీ అందరికీ పేరు పైన. 1వ వార్డులో కౌన్సిలర్ జేఎన్సీ నరసింహులు పర్యటించి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను మరోసారి గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు कोर्ट को 3% बोला, कोर्ट वाला को 4% दिया। हमारे घर को पेंशन हमारे बेटे को महीना घर को आ दिया। उससे पहले पेंशन हमने बोले साल का 300 साल हमने बोझू दिया। चंद्रबाबू 1000 रुपये कराया, 5 साल हमने पेंशन आई नहीं। वोट पेपर में मंजे जगन मोहन रेड्डी करता है हमारा, हमें उसकी बड़ कुछ याद भी नहीं। हमारा वोट भी कुछ है, बोलना जाओ सीएम न छोड़ना, बाजू करने को बोल को इंशाल्लाह करेंगे, कोई करने कोई। శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శాశ్వతంగా ధ్వజారోహణాన్ని వేద పండితులు నిర్వహించారు. పొంగనూరు పట్టణ సమీపాన హనుమంతరాయందిన్న గ్రామంలో వెలిసి ఉన్న పురాతన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 2వ రోజు మంగళవారం హోమాలు, విశేష పూజల అనంతరం ధ్వజారోహణం శాశ్వతంగా పండితులు నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజస్తంభంపై ఎగురవేసి సకల దేవతలకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు.
కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని పొంగనూరు మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధిలోని గూడూరుపల్లి, కుమరనత్తం తదితర గ్రామాలలో పర్యటించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపడితే అమలు చేయబోయే సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థులైన చెల్లా రామచంద్రారెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించి టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు జరిగిన మేలు గురించి వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు విరూపాక్షి, ఆదినారాయణ, కృష్ణానాయక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకి మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చట్టం తెస్తున్నాడు. బీసీలను అణగదొక్కుతున్నారని చెప్పేసి బీసీల కోసం సపరేట్గా ఒక చట్టం తెస్తున్నారు. బీసీల చట్టం. బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తూ ఉన్నారు. పెన్షన్ ఇస్తారు మన గవర్నమెంట్ వస్తే. ఇలాగా ఎన్నో పథకాలు బీసీలకి ఇవ్వడం జరుగుతుంది మన గవర్నమెంట్ వస్తామంటే. 2014 నుంచి 19 వరకు మనకు అనేక పథకాలు వచ్చినాయి. బీసీలు 52% ఉండే బీసీలు లాస్ట్ టైం మనము ఈ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తామనంటే ఈ వైసీపీ వాళ్ళు నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి మనం వాళ్ళందరినీ ఆమారించి ఇంకొకసారి కానీ అధికారం వాళ్ళకి ఇచ్చినామంటే మనం అసలుకి మన భూములు, మన 1Bలు అన్నీ మారిపోతాయి. దయచేసి బీసీ సోదరులే కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసినట్టుగా ఈసారి సైకిలు మన జనసేన, మన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చల్లా బాబురెడ్డి గారు అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటే తప్ప మనకు బీసీలులే, మన ఎస్సీలులే, ఎస్టీలులే అందరిది ఒకే దావవుతుంది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ఎవరి మీద ఇబ్బంది పడకుండా అందరూ ఏకదాటిపై నిలిచి ఈ ఎలక్షన్ విజయవంతం చేసి పుంగనూరులో సైకిల్ని గెలిపించుకోవాలని చెప్పి సేవా ధోరణితో ముందుకు సాగే ఎస్డిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అన్వర్ బాషా కోరారు. మంగళవారం పొంగనూరు పట్టణంలో ఎస్డిపిఐ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఒక అవకాశం ఇస్తే పొంగనూరును అభివృద్ధి వైపు తీసుకువెళ్తామన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవడంతో పాటు స్థానికంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు అత్యధిక మెజార్టీని ఇవ్వాలని, అందుకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ పిఆర్ఆర్ వారియర్స్ చేపట్టిన ఎన్నికల ప్రచారం 3వ రోజు మంగళవారం ఎన్ఎస్పేటలో కొనసాగింది. జై జగన్, జై జగన్. పెద్దిరెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై పెద్దాయన. మన ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీకు తెలుసు ఏ విధంగా పొంగనూరు డెవలప్ అయిందో, అది ఎవరు చేశారో అని కూడా మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలుగా మనతోనే ఉంటూ ప్రతి ఒక్కరూ ఆయన మైండ్లో ఉన్నారు. ఎప్పుడంటే ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు పోతాడో ఆయన డ్యూటీ 100%. డివోషన్ ఆఫ్ డ్యూటీ అంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదే మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి కూడా యంగ్ డైమనెట్. ఎక్కడక్కడ పోయి మీరు ఏదన్నా చెప్పండి, అప్పుడే దాన్ని పరిష్కారం చేస్తాడు. అట్లా మహానుభావుడు. కాబట్టి మనకు అదృష్టం, మనకు ఈ పొంగనూరు కాన్స్టిట్యూన్సీ దొరికినందుకు. కాబట్టి మీరందరూ దయించి మీ ఓటు, ఒక ఓటు అనేది ప్రతి ఒక్కరికి అది ఫండమెంటల్ రైట్స్. ఆ ఓటును మనము సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఎవరికంటే ఎవరు ఓటేసి మనము అన్సాటిస్ఫాక్షన్ అయితే ప్రయోజనం లేదు. మన ఓటు ఎవరికి వేసినామంటే మనకు కూడా తృప్తి ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ మేము విన్నవించేది ఏమిటంటే, మీరు మీ అమూల్యమైన ఓటును మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవాలని మిమ్మల్ని మరీ కోరుతున్నాను. పెద్దిరెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. మళ్ళీ మనం మన గుర్తు, మన గుర్తు, మన ఓటు, మన ఓటు, మన ఓటు. జై జగన్. పెద్దలు పెద్ద ఆయన మన రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి పిఆర్ఆర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వారియర్స్ గ్రూప్ అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా వారి సొంత నిధులతో ప్రతిరోజు కూడా ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మన మిథున్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఖచ్చితంగా మన పొంగనూరు అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆకాంక్షతో మేధావులందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి నాయకత్వాన్ని మనం బలపరచాలా. రోజుకొకరు పగటి వేషగాళ్ళంతా కూడా వచ్చి ఈ యొక్క మాకు ఓట్లేయండి మేము ఉద్ధరిస్తామని అంటున్నారు. సుమారు 30-35 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు ఈ 4.5 సంవత్సరంలోనే పూర్తిగా అభివృద్ధి చెంది పొంగనూరు సస్యశ్యామలంగా ఉందంటే మన వీరి యొక్క నాయకత్వము. ఈరోజు వారికి ఉన్నటువంటి మంచి వాక్పటిమ మరియు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి దానికి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పొంగనూరు అభివృద్ధి చేస్తున్నారంటే మనకందరికీ కూడా ఆనందదాయకం. కాబట్టి మన పవిత్రమైన అమూల్యమైనటువంటి ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించే ప్రార్థన. పిఆర్ఆర్ వారియర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోయినసారి చేసిన ప్రామిసెస్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసినారు, చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ సాధించినారు అని ఈసారి ఆయనకి ఇంకా అఖండ మెజారిటీ కల్పించాలని ఒక సత్సంకల్పంతో డాక్టర్సు, లయన్స్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ ఉద్యోగులు, అట్లా మేధావి వర్గంగా ఉండే వాళ్ళందరూ స్వతహాగా వాళ్ళ వంతు ప్రతి ఓటర్ని అభ్యర్థించడం కోసము ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. విశేష స్పందన దొరుకుతూ ఉంది. జగన్కే మా ఓటు, పెద్ద ఆయనకే మా ఓటు, మేము లబ్ధి పొందినాము అని ప్రతి ఒక్కరి దగ్గర వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ నడవడికని ఈ నెక్స్ట్ 5 years ఇంకా అత్యధికంగా ఇంకా డెవలప్మెంట్ చేసి చూపిస్తారు అని వాళ్ళకి భరోసా ఇవ్వగలుగుతా ఉన్నాము. పెద్ద ఆయనకే మా ఓటు, ఫ్యాన్కే మన ఓటు. శ్రీరామనవమి
వేడుకలు ముందస్తుగానే పొంగనూరులో ప్రారంభమయ్యాయి. రామాలయాల వద్ద చలువ పందిళ్లు, తోరణాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. పట్టణ పరిధిలోని కట్టకిందపాలెంలో గల పెదరామస్వామి, చింతల వీధిలోని చిన్నరామస్వామి, బజారు వీధిలోని రామాలయం, హైస్కూల్ వీధిలో గల శ్రీరామ మందిరం మరియు నాగపాలెంలో గల కోదండ రామాలయాలను శుభ్రం చేసి అలంకరిస్తున్నారు. బుధవారం నవమి సందర్భంగా సీతారాముల వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. అలాగే పలు ప్రాంతాలలో పానకం, మజ్జిగ పంపిణీ చేసేందుకు శ్రీరాముని భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. జై శ్రీరామ్. శ్రీ క్రోధనామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ నవమి అనగా రేపు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమికి ప్రజలందరికీ నూతన సంవత్సరం. అదే ప్రకారంగా మొట్టమొదటిగా శ్రీరామ నవమి వస్తుంది కాబట్టి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత పుర ప్రజలందరికీ ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో సకల భోగభాగ్యాలు ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలని, అదే ప్రకారంగా రేపు ఉదయం అనగా రేపు 17/4/2024 బుధవారం ఈ నాగపాలెంలో వెలిసినటువంటి శ్రీ కళ్యాణ కోదండరామస్వామి దేవాలయంలో తెల్లవారుజామున 5ంటికి స్వామివారికి ఫలపంచామృత అభిషేకము, తర్వాత 6ంటికి మంగళహారతితో సర్వదర్శనం జరుగుతుంది. అదే ప్రకారంగా ఈ నెల 24, 25 మరియు 4/2024 గురువారం శ్రీ కళ్యాణ కోదండరామస్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అతి వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి అమ్మవారి కృపకు మీరందరూ ప్రార్థన కావాల్సిన కోరుతున్నాం. మరియు ప్రతిరోజు అనగా రేపటి నుండి ప్రతిరోజు శ్రీ స్వామివారికి అభిషేక మహోత్సవం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ అభిషేకం చేసి తెలిసేవారు స్వామివారితో కానీ లేక ఆలయ కమిటీ వారితో చర్చించి ఈ యొక్క అభిషేకంలో పాల్గొవలసిందిగా ప్రార్థన. అందరికీ ఈ కేసీటీవీ ద్వారా ఛానల్ చూసే భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మరియు ఈ యొక్క ప్రచారాన్ని, దైవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చూడాలని ఆతృత చూపినటువంటి కేసీటీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. అభివృద్ధికి చిరునామాగా నిలిచిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని భీమగానపల్లి, అడవినాథకుంట, పాలెంపల్లి గ్రామాలలో పీకేఎండ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మరియు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఒకటి మిథున్ రెడ్డికి, ఒకటి రామచంద్రారెడ్డికి తెలుసా? కోట్లేండనా ఎందుకు ఉంటావా? ఈ వయసులో మమ్మల్ని చింతనెత్తి కాపాడుతా ఉన్నాడు. ఇంటింటికి ఇచ్చి ఇంటింటికి అదే మీ దగ్గరికి వచ్చి ఆఫీసు చుట్టూ తిరగకుండా మా ఇంటి దగ్గరికి ఎవరు రాదు. నిన్న నెల ఇచ్చిరి. మంచిదైనా మా డబ్బులు మాకు వస్తా ఉంటాయి. మీ ఇంటి దగ్గరికి మీరు ఎక్కడ ఉంటారో అక్కడికే మీ పెన్షన్ తెచ్చిస్తారు వాలంటీర్ల ద్వారా. ఈ ప్రభుత్వం ఉంటే మనం మళ్ళీ ఆఫీసుల చుట్టూ పోవాలా. అది లేకుండా మన దగ్గరికి మన డబ్బులు వేసుకొచ్చి ఇచ్చే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. 5 సంవత్సరాలు తినిందాను ఓటు రోడ్లు ఇస్తారు. దాని గుర్తుకోట్లేడు బా రోడ్లు ఇస్తారు మా రోడ్లు దాన్ని గుర్తుకేయండి బా ఒకటి మళ్ళీ కొట్టి 2 రోడ్లు కానీ 2 రోడ్లు ఇస్తారమ్మా గుర్తుకేయండి మా కొట్లేండినా 2 రోడ్లు ఇస్తారనా 2 రోడ్లు కానీ గుర్తుకేయండినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేస్తామని ఆ పార్టీ విద్యార్థి విభాగపు జిల్లా నాయకుడు సిద్దిక్ అన్నారు. పొంగనూరు అసెంబ్లీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి
పెద్దిరెడ్డి వెంకట మిథున్ మరోసారి పట్టం కట్టాలని ప్రజలను అభ్యర్థిస్తూ మంగళవారం పుంగనూరు పట్టణంలో సిద్దిక్ ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ జరిగింది. బైక్ ర్యాలీ సందర్భంగా నాయకుడు సిద్దిక్ మాట్లాడుతూ పుంగనూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పుంగనూరు దశాదిశను పూర్తిగా మార్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరిగి భారీ మెజార్టీతో గెలిపించి మళ్లీ పుంగనూరులో వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చేలాగా కృషి చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాశ్వతంగా ధ్వజారోహణం, వీరాంజనేయుని దర్శించుకున్న భక్తులు. జోరుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం, తమ పార్టీలకు ఓట్లు వేయాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్న వివిధ పార్టీల నాయకులు. నవమి వేడుకలకు ముస్తాబైన రామాలయాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకుశల్, నమస్కారం.